కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే 15,000 మనం రిస్క్ తీసుకున్నట్లయితే 15,000 ప్రాఫిట్ అనేది రాబోతుంది. ఈ మూడిట్లో ఐపీఓస్లో మనకి రేపే ఎండ్ అవుతుంది. సో మనకి ఏ ఐపీఓ అప్లై చేస్తే ఈ మూడు మెయిన్ బోర్డ్ ఐపీఓ అండి. ప్రతి ఒక్క ఐపీఓకి మనకి 15,000 దాకా ఇన్వెస్ట్మెంట్ కావాలి ఒక లాట్కి. ఓకే, ఒక లాట్కి. సో మనము ఎక్కువ ఎందుకంటే మనకి ఐపీఓస్ అలాట్మెంట్ అనేది మనం మ్యాక్సిమం 1 లాటే మనము అప్లై చేస్తుంటాము. ఎందుకంటే ఆ 1 లాట్ మనకి అలాట్ అయినా చాలా హ్యాపీ. ఎందుకంటే మనకు 1 లాట్ మనము అప్లై చేసినా 10 లాట్స్ అప్లై చేసినా మనకు వచ్చేది ఒక లాటేనండి. మేబీ అది కూడా రాకపోవచ్చు. సో ఎనీహో మనీ వచ్చేసి అంత బ్లాక్ చేసుకోవడం ఎందుకని మనం మ్యాక్సిమం 1 లాట్ అప్లై చేస్తాము. సో ప్రతిదీ ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, క్రాస్ అండ్ టాలిన్స్ టైర్స్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 15,000 పర్ 1 లాట్ అండి. సో రిటర్న్స్ కూడా 15,000 ఉంది. ఇదేంటంటే జస్ట్ విత్ ఇన్ 7 days. సో ఈ మూడిట్లో కూడా ఏది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనేది మనం చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చూసినట్లయితే మనకి 214 షేర్స్ అండి. 1 లాట్కి 70 రూపీస్ మ్యాక్సిమం. సో మనం ఒకవేళ అప్లై చేయాలనుకుంటే మాత్రం మనకు వచ్చేసి విత్ 70 రూపీస్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి 14,980 రూపీస్ కావాలి. సో 14,980 రూపీస్ మీరు బ్లైండ్గా లైక్ టాటా టెక్ ఐపీఓ వచ్చినప్పుడు ఎలా అయితే మీరు ఇన్వెస్ట్ చేశారో, ఏదండి అది టాటా టెక్నాలజీ ఐపీఓ వచ్చినప్పుడు ఎలా అయితే ఇన్వెస్ట్ చేసి 100% రిటర్న్స్ అనేది మీరు గ్రాప్ చేసుకున్నారు అంటే ఎవరికైతే అలాట్ అయితే వాళ్ళకండి. సో అలాట్ అవడానికి కూడా మనము ఈ బజాజ్ కంపెనీ షేర్స్ అలాట్ అవడానికి కూడా మనం ఇక్కడ చూద్దాము ఏ విధంగా మనకి అలాట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇండివిజువల్ ఎంప్లాయీ షేర్ హోల్డర్ ఉన్నారు. మేజర్గా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారంటే ఎవరైతే మేజర్గా బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీ ద్వారా అప్లై చేస్తే మీకు మ్యాక్సిమంగా అలాట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నదండి. ఓకే, మ్యాక్సిమంగా మీకు అలా అయితే అలాట్ అవ్వచ్చు ఈవెన్ ఎంప్లాయీకి. సో వీళ్ళిద్దరూ మేజర్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మనకి ఇండివిజువల్ కేటగిరీలో మీకు తక్కువగా అలాట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే మీరు ఆల్రెడీ షేర్ హోల్డర్ ఉంటే మీరు దీన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేయండి. ఎంప్లాయీ అయితే దీన్ని క్లిక్ చేసి అప్లై చేయండి. కానీ అప్లై చేయటం అయితే మిస్ అయితే అవ్వద్దు. ఓకే, అప్లై చేయటం అయితే మిస్ అయితే అవ్వద్దు. జస్ట్ ఫర్ 4 to 5 days మన అమౌంట్ బ్లాక్ అవుతుందండి. వస్తే వెల్ అండ్ గుడ్. 14,980 రూపీస్ ఇక్కడ చూసారు కదా, 14,980 రూపీస్కి 14,980 రూపీస్ మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తున్నారు మనకి, అదేందనే చూద్దాము. హౌ టు మ్యాక్సిమైజ్ యూజింగ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అలాట్మెంట్ యూజింగ్ బజాజ్ ఫైనాన్స్ షేర్ హోల్డర్ కోటా. సో మనకేంటంటే దీని గురించి ఫైనాన్షియల్స్ అంతా చాలా స్ట్రాంగ్ ఉంది, అది మనం చెప్పాల్సిన పని లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే 6,560 crore ఐపీఓకి has reserved an additional 500 crore for shareholders of Bajaj Finance and Finserv. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అలాట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మీరు 10 లాట్స్ అప్లై చేసినా 1 లాట్ అప్లై చేసినా కంపల్సరీ అయితే మీకు 1 లాట్ అయితే కంపెనీ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా బజ్ అయితే క్రియేట్ చేసింది. ఓకే, చాలా బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇది చూడండి, ద కంపెనీ ఫైల్డ్ on August 30th and hence those investors who hold the shares of Finance Finserv till this date can apply under the shareholder section. సో ఇక్కడ మనకి ఒక క్రైటీరియా కూడా ఇచ్చారు. మీరు షేర్ హోల్డర్ సెక్షన్ కింద అప్లై చేయాలంటే August 30 బిఫోర్. ఓకే, ఆన్ August 30. సో ఆన్ ఆర్ బిఫోర్ August 30 వచ్చేసి మీరు ఈ షేర్స్ అయితే ఏ షేర్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్స్ హోల్డ్ చేసినట్లయితే మీ డిమాట్ అకౌంట్లో ఆటోమేటిక్గా మీరు ఈ షేర్ ఎలిజిబిలిటీ అయితే షేర్ హోల్డర్ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయితే అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి హౌ టు మ్యాక్సిమైజ్ అలాట్మెంట్ స్టేటస్ ఛాన్సెస్. మ్యాక్సిమం అలాట్మెంట్ ఛాన్సెస్ అంటే మీరు ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అడ్వైజబుల్ దట్ షేర్ హోల్డర్స్ ఆఫ్ బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వ్ కెన్ అప్లై ఫర్ ద ఐపీఓ అండర్ బోత్ రిటైల్ అండ్ షేర్ హోల్డర్ కేటగిరీ. ఓకే, సో రిటైల్ అండ్ షేర్ హోల్డర్ కేటగిరీ కింద మీరైతే అప్లై చేయండి. అండ్ ఎవరైతే మీరు షేర్ హోల్డర్స్ ఉన్నారో కంపల్సరీ షేర్ హోల్డర్ అనేది క్లిక్ చేసి మీరైతే అప్లై చేయడం చేయండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఐపీఓ షేర్ హోల్డర్ కోటా మ్యాథ్స్ షేర్ హోల్డర్ కోటా ప్లస్ రిటైల్. ఓకే, రిటైల్ కేటగిరీ అయితే హెచ్ఎన్ అయితే హెచ్ఎన్ఐ. ఓకే, సో మనం ఆల్మోస్ట్ మనం అందరం రిటైలర్సే కాబట్టి సో రిటైల్ కేటగిరీ కింద షేర్ హోల్డర్ కింద మీరు అప్లై అయితే చేయండి. ఓకే, మీకు ఛాన్సెస్ వచ్చేసి
అంటే రిటైలర్స్తో పోలిస్తే మీకు ఛాన్స్ ఆఫ్ అలాట్మెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో దీని యొక్క ఫైనాన్షియల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. అది మనం అంత డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సో ఆల్రెడీ మార్కెట్లో చాలా బజ్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసేసింది. విపరీతమైన ఫండ్స్ అయితే దీనికి ఇన్వెస్ట్మెంట్స్ అయితే వస్తున్నాయి. చూడండి, మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి పెరుగుతూ ఉంది, చాలా పెరుగుతూ ఉంది. ఇది క్రోర్స్లో అండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది క్రోర్స్లో. ఓకే, ఎవ్రీ ఇయర్ చాలా బాగా మనకి రిటర్న్స్ అయితే మనం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము టోలిన్స్ టైర్స్. సో ఇది టోలిన్స్ టైర్స్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఇది కూడా ఒక మనకి వచ్చేసి ఎంత సబ్స్క్రిప్షన్ అయింది టిల్ డేట్ అనేది ఒకసారి మనం చూద్దాము. టోలిన్స్ టైర్స్. ఓకే, టోలిన్స్ టైర్స్ కానివ్వండి, లేకపోతే క్రాస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం క్రాస్ లిమిటెడ్ చూద్దాము. ఇది వచ్చేసి ప్రస్తుతం 2.39 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. దీనికి వచ్చేసి మనకి 14,880 కావాలండి, 14,880 కావాలి. ఓకే, ఇది కూడా రేపు క్లోజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి రేపు క్లోజ్ అవుతుంది. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ ఏందనేది చూద్దాం. మెయిన్ బోర్డ్ ఐపీఓ అంటే బజాజ్ అప్లై చేస్తున్నారు కదా, అది ఎంత మటుకు వస్తుంది లేదనే తర్వాత పక్కన పెడితే, సో అట్లీస్ట్ ఇదన్నా మనకు వస్తే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా రాలేదని కూడా చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి 1994లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ట్రాక్టర్ అండ్ కమర్షియల్ వెహికల్ ఇండస్ట్రీస్. ఓకే, కాంపోనెంట్స్ ఫర్ ద ట్రాక్టర్, యాక్సిల్ అండ్ కమర్షియల్ వెహికల్ ఇండస్ట్రీస్కి ఇది వచ్చేసి కాంపోనెంట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, అండ్ ఇన్నోవేటివ్ మెషినరీ ఇంక్లూడింగ్ ఫోర్జింగ్ ప్రెసెస్, ఫౌండరీ, స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ ఫర్ కస్టమ్ సర్వీస్. ఓకే, ఎట్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ జార్ఖండ్లో ఉన్నాయంటండి. సో ఇది వచ్చేసి మేజర్గా కాంపోనెంట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, కమర్షియల్ వెహికల్స్ కానీ ట్రాక్టర్స్ కానీ వాటికి అన్నట్లుగా. వచ్చేసి ఇది వచ్చేసి ఇన్నోవేటివ్ సాఫ్ట్వేర్ కూడా ఇన్బిల్డ్ చేస్తుంది అన్నట్లుగా మనం చూస్తున్నాం. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ చూస్తామండి. 2022లో మనకి 297 CR క్రోర్స్ ఉంటే ఎక్స్పెన్స్ 281 క్రోర్స్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 12.17 క్రోర్స్ ఉంది. అసెట్స్ మనకు 197 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయండి. 2023 చూసినట్లయితే మనకి నియర్ అబౌట్ 70% మనకి పెరగడం జరిగింది రెవెన్యూలో. ఎక్స్పెన్స్లో కూడా నియర్ అబౌట్ 70%. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ అయిందండి, మోర్ దాన్ డబుల్ అనేది చూస్తున్నాము. అసెట్స్లో కూడా మనకి స్లైట్ 20% నియర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, 25% దాకా. సో ఇది చూసినట్లయితే మనకి ఎక్స్పెన్స్ రెవెన్యూ అంతా మంచిగానే ఉంది. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరగడం జరిగింది. ఈవెన్ అసెట్స్ కూడా బాగా పెరిగినాయండి. ఓకే, లాస్ట్ ఇయర్ అసెట్స్ కూడా బాగా పెరిగింది. సో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఉంటుంది, ఇది మనం తీసేసే కంపెనీ అయితే కాదు యాజ్ పర్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం. ఓకే, సో ఏదైనా మనం 1 లాట్ అయితే అప్లై చేయడానికి చూస్తాము, ఎవరి దగ్గర అయితే మనీ ఉందో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం టోలిన్స్ టైర్స్. సో టోలిన్స్ టైర్స్ ఇది ఒక కంపెనీ, ఇది చూడండి టోలిన్స్ టైర్స్. ఇది కూడా మనకు వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఇది కూడా రేపు క్లోజ్ అవుతుంది. 14,916. సో ఆల్మోస్ట్ 15,000 అయితే కావాలండి. ఇది మనకి 4.77 టైమ్స్. సో మోర్ దాన్ మనకి క్రాస్ ఐపీఓ కంటే ఎక్కువ ఇది అలా సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది డే 2కి. ఓకే, సో దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాము. ఇది టైర్స్ కంపెనీ అనేది మీకు అర్థమైపోయింది. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసి మనం క్లోజ్ చేద్దాం. ఓకే, ఇది 1982 నుంచి మార్కెట్లో ఉందండి. ఓకే, టైర్ అండ్ ట్రేడ్ సెక్టార్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో ప్రామినెంట్ ప్లేయర్ అన్నట్లుగా ప్లే చేస్తుంది అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే టైర్ ఫ్లాప్స్, ట్యూబ్స్, సో ఇవన్నీ మనకు వచ్చేసి రబ్బర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ వచ్చేసి జస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఇది 221.60 CR అన్నట్లుగా చూపిస్తున్నారు. ఓకే, అండ్ దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం ఒకసారి చూద్దాము. ఓకే, దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ మంచిగానే ఉందండి. అండ్ ఈవెన్ మనకి డెట్ టు ఈక్విటీ రేషియో కూడా మనకి మంచి కమాండింగ్గానే ఉంది. సో ఎర్నింగ్స్ పర్ షేర్ చూడండి 10 రూపీస్ పర్ షేర్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకైతే రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఓవరాల్గా మనకి ఈ ఫిగర్స్ అయితే మంచిగానే ఉందండి. సో ఒకసారి మనం గ్రే మార్కెట్ ప్రీమియం అనేది కూడా ఒకసారి చూద్దాం. మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చూడండి, గెయిన్ 86% అన్నాడు. సో ఆల్మోస్ట్ 90% ఇందాక కూడా పాపప్ వచ్చింది. 90% మనకి మోర్ దెన్ 90% గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఇక్కడ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఇంకా రేపు కూడా ఉంది కాబట్టి ఇది మోర్ దెన్ 100 అయితే మీకు చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రాస్. సో ఇది మెషినరీ కాంపోనెంట్స్ సంబంధించి ట్రాక్టర్స్, కమర్షియల్ వెహికల్స్ అన్నట్లు చదివాం కదా, జస్ట్ 17% చూపిస్తుంది. అండ్ ఇది టోలిన్స్ టైర్స్ చూడండి. ఓకే, టోలిన్స్ టైర్స్ వచ్చేసి మనకి 18% చూపిస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా బజ్ క్రియేట్ చేస్తున్న ఒకే ఒక స్టాక్ వచ్చేసి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే,
సో ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటూ మోర్ దాన్ 1-2 లాట్స్ అయితే అప్లై చేయండి, చూద్దాము. ఒకవేళ మీ రిలేటివ్స్లో ఎవరికన్నా ఉన్నా వాళ్ళ ద్వారా కూడా మీరు అప్లై చేయడానికి చూడండి, మీ అమౌంట్ ఎక్కువ ఉన్నట్లయితే. ఒకవేళ వాళ్ళు అప్లై చేయట్లేదంటే మీ అమౌంట్ పెట్టేసి వాళ్ళ డిమాట్ అకౌంట్ ద్వారా అయినా కానీ మీరు అప్లై చేయండి మంచి లిస్టింగ్ గెయిన్స్ కోసం. సో అందువలనండి మనం ఇక్కడ మెన్షన్ చేసిన 15,000 మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 15,000 ప్రాఫిట్. ఇది రిస్క్ కూడా నేను చెప్పకూడదు, ఎందుకంటే 15,000 మీరు పెట్టండి, 50,000 ప్రాఫిట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.